ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని మనసులో అనుకోండి. ఈ వీడియో చాలా కష్టపడి చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి వెళ్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. చరిత్రలో చాలామంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికి వరకు జరుగుతూ వచ్చాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయో బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలో చాలా విషయాలు నిజంగానే మారాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో బ్రహ్మంగారు చెప్పారు. అదేంటో తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుందని చెప్పారు. భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణానది తాగుతుందని చెప్పారు. జల ప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉంది అని చెప్పారు. అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని, అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది. 2060 నాటికి ప్రపంచ జనాభా అంతా సోగానికి తగ్గిపోతుంది. ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతోమంది కనుమూస్తారని ఆయన చెప్పారు. అలాగే కొత్త రోగాలు వైరస్లు మనుషులు అతలాకుతలం చేస్తాయి. ఇకపోతే రాబోయే 2024లో జరగబోయేది కూడా కాలజ్ఞానంలో ఉంది. చాలామంది మనుషులు 20 ఏళ్ళ కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరు అని కాలజ్ఞానంలో ఉంది. 2024 అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఇవి హత్యలకు దారి తీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు. అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి. అలాగే సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా బొబ్బళ్ళు లేస్తాయి. నెత్తురు కొక్కుతూ రోగాలు బారిపడిని జనాలు కన్నుమూస్తారు. మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు. అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. అలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడుబడుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా 1910లో తీవ్రమైన వరదలు రావటంతో కలరా వ్యాపించడంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవ్వరూ వెళ్ళలేదు. ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాం. అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు. అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం. ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యమేలుతారు అని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు, రాణిస్తున్నారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుంది. ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. ఒక వితంతువు 16 సంవత్సరాల రాజ్యం ఏలుతుంది అన్నారు. అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు. ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. ఇలాంటి వార్తలు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అన్నాడే అని చెప్పారు అని అంటారు. ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు అని. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరుగుతున్నాయి. ఇక ఈయన పుట్టుక విషయానికి వస్తే
విశ్వబ్రాహ్మణి పుణ్య దంపతుల పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబులకు కాశీ పట్టణంలో జన్మించారు. తండ్రి కన్నుమూసిన తర్వాత బ్రహ్మంగారు తల్లి అనుమతితో ధ్యానం ఒక మార్గమని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మగారి ఇంటి బయట నిద్రించారు. మరుసటి రోజు ఉదయం ఎవరు నీవు అని అడగ్గా బ్రతుకు తెరువు కోసం వచ్చాను, ఏదైనా పని ఉంటే చెప్పండి అన్నారు బ్రహ్మంగారు. అప్పుడు అచ్చమ్మ తన దగ్గరున్న గోవులన్నీ తోలుకు వెళ్ళమని చెప్పగా బ్రహ్మంగారు గోవుల కాపరిగా మారారు. అక్కడున్న తాటి చెట్టు ఆకులను కోసుకుని కొండ గుహల్లో కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టారు. అయితే ఆయన రాసిన కాలజ్ఞానాన్ని ఒక చోట పాతిపెట్టడం జరిగింది. అక్కడ చింత చెట్టు మొలిచింది. మరి అలా ఎందుకు పాతిపెట్టారో ఎవరికీ తెలీదు. ఇలా ఎన్నో విషయాల గురించి కొన్ని వేల సంవత్సరాల క్రిందట బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో, ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావటంతో ఈ సృష్టి వినాశనం జరుగుతుంది. ఈ విధంగా మనం పురాణాలలో కలియుగం గురించి వివరించబడి ఉంది. మరిన్ని ఇవన్నీ జరుగుతాయా అనే ఒక నమ్మకం కూడా చాలామందికి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరిగాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.